దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. అదే సూత్రాన్ని ఇప్పుడు పాటించేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కూటమి సర్కార్ మరో 10 ఏళ్లు పటిష్టంగా సాగేలా వ్యూహరచన చేస్తున్నారు. ఇంతకు చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటి? ఈ మాస్టర్ ప్లాన్ ముందు వైసీపీ చిత్తు అవుతుందా? ఎన్నికల అనంతరం కూడా రాబిన్ శర్మ టీం టీడీపీకి సేవలందించేందుకు ఎందుకు రంగంలోకి దిగుతుంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా జాగో టీవీని ఫాలో చేయండి. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి 6 మాసాలు పూర్తయి 7వ మాసంలోకి ఎంట్రీ ఇచ్చింది. పాలన పరంగా దూకుడు బాగానే ఉన్నా కానీ మంత్రులు, ఎమ్మెల్యేల పరంగా మాత్రం ఒకింత చంద్రబాబు విజన్ వెనుకబడిందనే చెప్పాలి. అంటే చంద్రబాబు పాలన విజన్ 2047 వంటివి ప్రజల్లోకి పెద్దగా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఒకింత గాబరా పడుతున్నారు. ఈ 6 మాసాల్లో ఏం చేశామని చెప్పేందుకు ఎమ్మెల్యేలను ఆయన ప్రోత్సహిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో జనంలోకి చంద్రబాబు తన మనుషులను పంపించనున్నారు. అంటే ప్రభుత్వ పాలన ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను ప్రజలకు వివరించనున్నారు. దీనికి సంబంధించి పెద్ద ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఎన్నికలకు ముందు వరకు పార్టీకి ఐడియాలజీగా ఉన్న రాబిన్ శర్మ బృందం వచ్చే నెల 15 నుంచి రంగంలోకి దిగుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరేందుకు రాబిన్ బృందం పనిచేసిన విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లోనూ రాబిన్ బృందం ఇతర పార్టీలకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరోసారి రాబిన్ శర్మ బృందాన్ని ఏపీకి ఆహ్వానించి ఇక్కడ వారి సేవలను మరోసారి వినియోగించుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. దీనిలో భాగంగానే జనవరి 15 తర్వాత రాబిన్ శర్మ టీం మరోసారి మంగళగిరిలోనే తిష్టవేయనుంది. ఐటీ, బీటెక్ చదివిన వారిని ఈ బృందం రిక్రూట్ చేసుకోనుంది. వీరికి 50,000 నుంచి 70,000 వరకు వేతనాలు ఇవ్వనున్నారు. ఈ యువకులు 25 నుంచి 40 మంది ఉండనున్నారని తెలిసింది. వీరంతా కూడా సీఎంఓలోనూ ఇతర పేషీల్లోనూ శిక్షణ తీసుకుంటారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే విషయాలపై చర్చించి తర్ఫీదు పొందుతారు. అనంతరం వీరిని జిల్లాకు ఒకరు చొప్పున నియమిస్తారు. వీరు సీఎం చంద్రబాబు విజన్ సహా పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్తారు. తద్వారా సర్కారుపై వ్యతిరేకత రాకుండా చూసుకుంటారు. ఇది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం జనవరి 12 నాటికల్లా 7 నెలలు పూర్తి చేసుకుని 8వ నెలలోకి ప్రవేశిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ పూర్తిగా ముగిసిపోయినట్లే. ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఎక్కడ ఉన్నా మెల్లగా సన్నాయి నొక్కులతో బయటపడే అవకాశం ఉంది. అది కాస్తా నెమ్మదిగా పెరిగి తొలి ఏడాది పూర్తి అయ్యేనాటికి ఒక రూపం సంతరించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది కేవలం టీడీపీ కూటమి సర్కార్కే కాదు, దేశంలో ఏ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్నా జరిగే విషయమే. అయితే పెరిగిన అసంతృప్తి ఎక్కడ ఉంది, ఏ సెక్షన్లలో ఉంది అన్నది గుర్తించి దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయడం ప్రభుత్వాలు చేయాల్సిన విషయానికి. ఆ విషయంలో టీడీపీకి చంద్రబాబుకు ఎక్కడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన అధికారంలో ఉన్నా లేక విపక్షంలో ఉన్నా ఎప్పుడూ సర్వేలు నివేదికల మీద ఆధారపడుతూ ఉంటారు. వాటి ఆధారంగానే చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలా చూస్తే కనుక బాబు ఇప్పుడు మరోసారి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కోసం పవర్ఫుల్ స్టడీని కోరుకుంటున్నారు. నిజానికి బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాలలో ఇంటెలిజెన్స్ నివేదికలనే ఎక్కువగా తెప్పించుకుని వాటిని స్టడీ చేస్తూ ముందుకు వెళ్తారు. అయితే ఇప్పుడు వాటితో పాటుగా ఆయన పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మకు కూడా ఈ గురుతర బాధ్యతలను అప్పగించారని అంటున్నారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఎంతా బాగుంది అని ఫీల్ గుడ్ రిపోర్టునే ఎక్కువగా తెస్తుంటాయని అంటున్నారు. వారు ఇచ్చే వాటిలో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగానే ఎంతా ఉంటుంది. ఆ విధంగా స్వామి భక్తితో ఇచ్చే నివేదికలను నమ్ముకునే గత వైసీపీ ప్రభుత్వం నిండా మునిగింది అని అంటున్నారు. చంద్రబాబుకు ఈ విషయాలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన టీడీపీకి బంపర్ విక్టరీతో అధికారంలోకి తెచ్చిన రాబిన్ శర్మ మీద పూర్తి గురి ఉంచి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు వేస్తున్న వ్యూహం ఏమేర ఫలిస్తుంది అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.